ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు, హత్యలు మరియు ఆత్మహత్యల వార్తలు సమాజంలో ఎక్కువగా వినబడుతున్నాయి. వివాహ బంధంలో అన్యోన్యంగా ఉండకుండా చిన్న చిన్న కారణాలతో లేదా అదనపు కట్నం కోసం కాపురాలను రోడ్డున పడేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో పెళ్లైన కేవలం 48 రోజులకే ఒక నవవధువు దారుణ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ విచారకరమైన ఘటన మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న అంబర్నాథ్లో వెలుగులోకి వచ్చింది. 26 సంవత్సరాల విశాఖ తిల్కర్ కు వృత్తిరీత్యా డాక్టర్ అయిన నితిన్ తిల్కర్ తో ఈ ఏడాది ఏప్రిల్ 30న ఘనంగా వివాహం జరిగింది. విశాఖ తల్లిదండ్రులు భారీ ఎత్తున కట్న కానుకలు ఇచ్చి మరీ ఈ పెళ్లిని జరిపించారు. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన విశాఖకు పెళ్లైన తొలి రాత్రి నుంచే ఊహించని షాక్లు ఎదురయ్యాయి. తమ కొడుకు డాక్టర్ అని, ఇంకా పెద్ద సంబంధాలు వచ్చేవని చెప్తూ అదనపు కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టారు. వేధింపులు అంతటితో ఆగలేదు. భార్య ఎవరితో మాట్లాడుతుంది, ఇంట్లో ఏం చేస్తుందో తెలుసుకోవడానికి భర్త నితిన్ తిల్కర్ ఇల్లంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. బెడ్రూమ్, కిచెన్, బాల్కనీ, చివరకు బాత్రూమ్ ముఖద్వారం దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టాడు. ప్రతిరోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాక ఆమె ఎవరితోనైనా మాట్లాడినట్లు కనిపిస్తే అనుమానంతో తీవ్రంగా వేధించేవాడు. దీనికి తోడు ఇటీవల అత్తమామలు కూడా భర్తతో కలిసి విశాఖపై శారీరక దాడికి పాల్పడడంతో ఆమె మానసికంగా పూర్తిగా కుంగిపోయింది. బంగారం, నగదు అదనపు కట్నంగా తేవాలంటూ వేధింపులు మితిమీరడంతో భరించలేక విశాఖ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పింది. వెంటనే వచ్చి తనను తీసుకెళ్లాలని కోరింది. కానీ దురదృష్టవశాత్తు వారు వచ్చేలోపే ఆ వేధింపులు తట్టుకోలేక విశాఖ తన అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న శివాజీనగర్ పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త డాక్టర్ నితిన్ తిల్కర్, అత్త ఛాయా తిల్కర్, మరిది నినాద్ తిల్కర్లపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం భర్త నితిన్ తిల్కర్ ను పోలీసులు అరెస్టు చేయగా పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇలాంటి వరకట్న వేధింపులు సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఎవరైనా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటుంటే మౌనంగా భరించకండి. వెంటనే అధికారుల సహాయం తీసుకోండి. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించండి.